నాకు ఇంకా ఈ ఏరియాలో చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో నన్ను ఎలా కన్విన్స్ చేస్తారు మీరు? మాది ఇది మెయిన్ యూఎస్పీస్ ఏంటి అని మీరు ఏం చెప్తారు నాకు? ప్రీవియస్ అపార్ట్మెంట్స్లో అయితే మనం చిన్న చిన్న కస్టమర్స్ సమస్యలు ఫేస్ చేస్తున్నారు, అలా లేకుండా ఈ సైట్ డిజైన్ చేస్తున్నారు. మెయిన్గా ఉన్న 40 ఫ్లాట్స్లో ఉన్న కస్టమర్స్ కూడా యూనిఫామ్ కస్టమర్స్, ప్రీమియం కస్టమర్స్ ఉండాలనేది ఈ ప్రాజెక్ట్ అది. ఎంజాల్ ఏరియా వచ్చేసి హైదరాబాద్లో ఫాస్ట్ మూవ్మెంట్ ఉన్నటువంటి గ్రోయింగ్ ఉన్నటువంటి ఏరియాలో మనం ఉన్నాం. ఎఫ్డిఎల్ జోన్లని, బఫర్ జోన్లని అది తెలియకుండా పర్మిషన్స్ ఇచ్చేసి తీసుకున్న తర్వాత చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? రీసెంట్గా ఈ హైడ్రా ఉంది కదా, ఈ చెరువుస్ అన్ని కబ్జాలు అయిందని వల్ల ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మీకు ఎక్కడ చెరువు కుంట నాల్ అనేది ఏం లేదు. సేమ్ టైం మనకి ఇది రేరా ప్రాజెక్ట్, హెచ్ఎండిఏ పర్మిషన్ రేరా ప్రాజెక్ట్. రీసెంట్గా జిహెచ్ఎంసీలో కలిసింది, వాళ్ళు అది ఎన్ఓసి కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. లగ్జరీ, కంఫర్ట్, కనెక్టివిటీ ఈ 3 కలిసే ప్లేస్లోనే సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. నేను వచ్చేసాను మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ 12 నాగార్జున సాగర్ రోడ్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి విజన్ టవర్స్కి ఏవైతే ప్రామిస్ చేశారో వాటన్నిటికీ కూడా కరెక్ట్గా అన్ని రూపొందించి చూపిస్తున్నారనమాట. సో దీని గురించి అయితే నేను చాలా విన్నాను అండ్ అందుకే ఇక్కడికి వచ్చి మీకు కూడా చూపిద్దామని వచ్చేసాను. సో మనకి మెయిన్ రోడ్ అండి ఇది వచ్చేసరికి మనకి 80 ఫీట్ ఫేసింగ్ లోనే మనకి విజన్ టవర్స్ ఉంటుందన్నమాట. సో ఇంకొన్ని రోజుల్లో మనకి ఇది 80 ఫీట్ చాలా డెవలప్ అవబోతుంది అండ్ దాంతోపాటు ఆల్రెడీ డెవలప్డ్ ప్లేస్ ఇది. సో దగ్గరలోనే ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్ హబ్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటి మధ్యలోనే ఉంది విజన్ టవర్స్. ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎవరైతే ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి మరింత చేరువుగా అన్ని విషయాలు తెలియజేయడానికి మన చైర్మన్ గారు ఉన్నారనమాట, విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ ఓంకార్ గారు. మరి ఆయన వెళ్ళి కలుద్దాం, వచ్చేసేయండి. మన విజన్ టవర్స్ గ్రాండ్ ఎంట్రీ అయితే ఉందండి. సో దీనికి అడ్వాంటేజెస్ అన్ని మాకు తెలియజేస్తారా? మరి ఇది వచ్చేసి మనకు ఇక్కడ మనకు పార్క్ ప్లస్ 1 తో గేట్ వస్తుంది. పార్క్ ప్లస్ మై గేట్ యాప్ తో ఇంక్లూడ్ చేసి ఇస్తున్నాం. ప్లస్ 24/7 మనకు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. కస్టమర్ కి ఓటీపీ వెళ్తుంది. కస్టమర్ ఓటీపీ చెప్తేనే థర్డ్ పార్టీ మనిషి ఎంటర్ అవుతాడు. స్మార్ట్ గేట్ యాక్సెస్ సూపర్. చాలా హై సెక్యూరిటీ ఫీచర్స్ తోటి వెళ్తా ఉంటాం. ఓకే, బాగుందండి. మనకు మాధురి గారు, మనం ఎంట్రన్స్ అయిన తర్వాత పర్టికులర్ గా ఈ ప్లేస్ వచ్చేసరికి మనకు విజిటర్స్ సిట్టింగ్ ఏరియా లాగా కూడా దీన్ని నేను డెవలప్ చేస్తున్నాను. ఎవరైనా బయట థర్డ్ పార్టీ వాళ్ళు కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, స్కూల్ వాన్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వెయిటింగ్ సిట్టింగ్స్ కూడా వస్తుందమ్మా. ఈ ప్లేస్ లో మాత్రం చాలా బాగా చేస్తున్నాం. సూపర్ అండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చాలా మంచి ఫీచర్ యాక్చువల్ గా. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, ఇది కంప్లీట్ చేసి అన్వర్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మాధురి గారు, ఇది మనకు చూసుకుంటే గనక మనము టాట్ లైట్ ఏరియాస్ అమ్మా. ఇవి జనరల్ గా రేరా ప్రాజెక్ట్ లో టాట్ లైట్ ఏరియాస్ వస్తున్నాయి. టాట్ లైట్ ఏరియాని కూడా మనము గ్రీనరీ డెవలప్ చేసుకుంటూ ఒక పార్టీ కాఫీ లాగా కస్టమర్స్ కి ఇది ఒక మంచి ప్రొవిజన్ లాగా నేను లేటెస్ట్ డెవలప్ చేశాను. మొత్తం ఇది ఇంకా అన్ఫినిషింగ్ లో ఉంది, ఇంకా ఫినిషింగ్ అవుతుంది. మొత్తం కూడా మనకు గ్రీనరీ కూడా అవుట్ సైడ్ వాకింగ్ ట్రాక్ ఏరియాలో, వాకింగ్ లో కూడా మొత్తం సెట్ బ్యాక్స్ లో చాలా గ్రీనరీ బాగా డెవలప్ చేశాను. ఇప్పటికే ఆల్రెడీ కనిపిస్తుంది డెవలప్మెంట్ అంతా కూడా. అట్లా నాకు గ్రీనరీ మీద ఇంట్రెస్ట్, అలాంటి ప్రాజెక్టులు ఎక్కువ గ్రీనరీ తీసుకొచ్చాను. మాధురి గారు, మనం అనుకున్నాం కదా మనం పార్క్ ఏరియా చాలా బాగా చేస్తున్నాం బ్యూటిఫుల్ గానే. మీరు ఒకసారి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు 600 స్క్వేర్ యార్డ్స్ ఉంది. 600 గజాల సైట్ లో మనకు వాకింగ్ ట్రాక్ ఏరియా, జస్ట్ పార్టీ లాన్, ఓపెన్ పార్టీ లాన్ ఏరియా, షటిల్ కోర్ట్ ఏరియా చాలా బాగా వస్తుందమ్మా. ఇది సింపుల్ గా 40 ఫ్లాట్స్, 40 ఫ్లాట్స్ లో అందరు కస్టమర్స్ కూడా ఈ ఏరియాని చాలా నీట్ గా, చాలా మంచిగా డిజైన్ చేసాం. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సూపర్. నాలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా రీల్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ. ఫస్ట్ మీ ప్రాజెక్ట్ గురించి వినిన దానికి, ఇక్కడికి వచ్చి చూసిన దానికి
నిజంగా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. అంటే నేను కూడా ఏంటంటే ఇలాంటి రెడీ టు మూవ్ అపార్ట్మెంట్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట. అవును. సో ఏది బాగుంది, ఎంతెంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అసలు ఫ్లాట్ సైజెస్ అన్నీ కూడా ఒక యూనిఫామ్ సైజెస్లోనే ఉన్నాయి. ఇది ఒక మెయిన్ పాయింట్. సో ఇప్పుడు నేను ఈ ఫ్లాట్ తీసుకోవాలి, నాకు ఇంకా ఈ ఏరియాలో చాలా ఫ్లాట్స్ కూడా ఉన్నాయి, చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో నన్ను ఎలా కన్విన్స్ చేస్తారు మీరు? మాది ఇది మెయిన్ యూఎస్పీస్ ఏంటి అని మీరు ఏం చెప్తారు నాకు? యాక్చువల్గా ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి మనకు ఓన్లీ 3 బెడ్రూమ్స్, చాలా డిఫరెంట్గా. అంటే ప్రీవియస్ అపార్ట్మెంట్స్లో అయితే మనం చిన్న చిన్న కస్టమర్స్ సమస్యలు ఫేస్ చేస్తున్నారో అలా లేకుండా ఈ సైట్ డిజైన్ చేసాము. అందులో భాగంగానే మనము ఓన్లీ 3 బెడ్రూమ్ ప్రాజెక్ట్, అది కూడా బిగ్ ఎస్ఎఫ్టీ 1850 యూనిఫామ్ ఎస్ఎఫ్టీ, ఆల్మోస్ట్ 30 ఎస్ఎఫ్టీ డిఫరెంట్ తోటి యూనిఫామ్ ఎస్ఎఫ్టీ తోటి ర్యాంక్ డిజైన్ చేసుకుంటూ వచ్చాము. సెకండ్ థింగ్, మనము ఇండిపెండెంట్ కాన్సెప్ట్లో తీసుకెళ్ళి జనరల్గా అపార్ట్మెంట్స్లో ఆపోజిట్ డోర్స్ వస్తాయి కదా, అలా కాకుండా దీన్ని డిజైన్ చేసాం. సో కస్టమర్కి కొంచెం ప్రైవసీ దొరుకుతుంది. సేమ్ టైము సింగిల్ క్యారిడార్, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్. తర్వాత మనకు వచ్చేసరికి 1850 ఎస్ఎఫ్టీస్, యూనిఫామ్ ఎస్ఎఫ్టీస్ వస్తున్నాయి. ఇండిపెండెంట్ కాన్సెప్ట్లో తీసుకొస్తున్నాం. డబుల్ కార్ పార్కింగ్ ఇస్తున్నాం. ఎవ్రీ ఫ్లాట్కు 2 కార్ పార్కింగ్ సైడ్ బై సైడ్ విత్ ఈవీ కనెక్షన్ తోటి. అది కూడా డైరెక్ట్ కస్టమర్కు ఎవరు ఫ్లాట్ మీటర్కి ఉందో వాళ్ళకి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేస్తుంది. ఓకే. సో కామన్ ఈవీ ఎలక్ట్రికల్ కార్స్ కూడా కామన్ ప్రొవిజన్ కూడా ఇవ్వట్లేదు, డైరెక్ట్ మీటర్కి ఇచ్చేస్తున్నాం. సో కార్ పార్కింగ్స్ దగ్గర కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ రాదు. సో మనకు వచ్చేసరికి ఈచ్ ఫ్లోర్ 8 ఫ్లాట్స్, టోటల్గా 40 ఫ్లాట్స్. 40 ఫ్లాట్స్ కూడా మనకు ఎమ్యూనిటీస్ అందరూ కూడా ఈ 40 మంది కస్టమర్స్ మాత్రం యూజ్ చేసుకుంటారు. సో జనరల్గా 100 ఫ్లాట్లు ఉన్నాయి అనుకోండి, 100 ఫ్లాట్లో 100 మెంబర్స్ కస్టమర్స్ ఉంటారు కదా, అలా కాకుండా 2 లిఫ్ట్స్ వస్తున్నాయి, 2 లిఫ్ట్లు 2 స్టైర్ కేసులు వస్తున్నాయి. సో అందువల్ల మనకు ఈ 40 మంది కస్టమర్స్ కూడా ఈ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఎంజాయ్ చేస్తారు. సో మెయిన్గా మనకు ఇందులో ఒక 600 గజాల సైట్ ఉంది. 600 గజాల సైట్లో వాకింగ్ ట్రాక్ ఏరియా అండ్ సెటిల్ కోర్టు, 100 మెంబర్స్ తోటి ఓపెన్ పార్టీ లాన్ ఏరియా ఇస్తుంది. సేమ్ టైం టాట్ లైట్ ఏరియాస్ కూడా మనం గ్రీనరీతో కవర్ చేస్తాం. ఇందులో వచ్చేసి మనకు కిడ్స్ ప్లే ఏరియాస్ కూడా కొన్ని పే చేస్తున్నాం. జిమ్ ఐటమ్స్ కూడా నేను టెర్రాస్ మీద జిమ్ ఐటమ్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. జిమ్ ఐటమ్స్ కూడా ఇస్తున్నాం. ఒక క్లబ్ హౌస్ తప్ప రిమైనింగ్ ఎమ్యూనిటీస్ అన్ని ఇలా దొరుకుతున్నాయి. సూపర్ అండి. మెయిన్గా ఉన్న 40 ఫ్లాట్స్లో ఉన్న కస్టమర్స్ కూడా యూనిఫామ్ కస్టమర్స్, ప్రీమియం కస్టమర్స్ ఉండాలనేది ఈ ప్రాజెక్ట్ టార్గెట్. ఓకే. సో నాలాగా చాలా మంది ఆలోచించే వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు ఏమైపోయిందంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ అదొక టౌన్షిప్ లాగా తయారైంది. ఎటు చూసినా జనాలు, గందరగోళం, బయట అంతా రోడ్ల మీద గందరగోళం, మళ్ళీ ఇంటికి వచ్చినా అదే గందరగోళం. సో అలా ప్రీమియం సెగ్మెంట్ లోనే ఉంటూ జనసాంద్రత తక్కువగా ఉన్న ఫ్లాట్స్ నే నేనైతే చూస్ చేస్తున్నాను. నాలానే చాలా మంది ఉన్నారు. సో ఇలా ప్రీమియం సెగ్మెంట్ లోనే మనకి 3 BHK ఇస్తూ లిమిటెడ్ పీపుల్ అన్నమాట, అంటే జనసాంద్రత తక్కువగా ఉంటూ ఎమ్యూనిటీస్ అన్ని కూడా అన్ని ఉన్నాయి మనకి. సో చాలా బాగుంది ఈ కాన్సెప్ట్ అయితే. అండ్ ఇంకా లొకేషన్ అడ్వాంటేజెస్ గురించి చెప్తారా? మన లొకేషన్ వచ్చేసరికి మాధురి గారు, మనకు అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 12 సాగర్ హైవే. సాగర్ హైవే టు డైరెక్ట్గా మనకు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్. 10 minutesలో మనం ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్కి రీచ్ అవుతాం. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో 80 feet రోడ్లో మనం ఉన్నాం. 80 feet రోడ్లో ఉన్నాం. జస్ట్ మన ఈ ప్రాజెక్ట్ కి ఆపోజిట్ లో ఉన్న రోడ్ అది 80 feet కదా? 80 feet రోడ్. ఓకే, 80 feet రోడ్. అది కూడా రీసెంట్గా గౌరవ మంత్రివర్యులు ఓపెన్ చేశారు. డబల్ రోడ్డు కూడా అది అతి త్వరలోనే అవుతుంది. యాక్చువల్గా ఈ ఏరియా ఎంజాల్ ఏరియా వచ్చేసి హైదరాబాద్లో ఫాస్ట్ మూవ్మెంట్ ఉన్నటువంటి, గ్రోయింగ్ ఉన్నటువంటి ఏరియాలో మనం ఉన్నాం ప్రెసెంట్. అన్ని అపార్ట్మెంట్స్లో కూడా డిఫరెంట్ అపార్ట్మెంట్స్ మనం కాన్సెప్ట్లో తీసుకెళ్ళాం కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్లో తీసుకున్న వాళ్ళందరూ కూడా యూనిఫామ్గా ఉంటారు. సో బెటర్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. సో ఈ మధ్య చాలా న్యూస్ చూస్తూ ఉన్నామండి. ఏంటంటే ఇప్పుడు చాలా మంది పాపం తీసుకున్న వాళ్ళందరూ కూడా FDL జోన్లని, బఫర్ జోన్లని అది తెలియకుండా పర్మిషన్స్ ఇచ్చేసి తీసుకున్న తర్వాత చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? రీసెంట్గా ఈ హైడ్రా ఉంది కదా, ఈ చెరువుస్ ఇవన్నీ కబ్జాలు అయిన దాని వల్ల ఇవి కొంచెం కస్టమర్స్ ఆలోచిస్తున్నారు. మనం ప్రెజెంట్ మనకు ఈ పర్టికులర్ ప్రాజెక్టు 1 kilometer డిస్టెన్స్లో మీకు ఎక్కడ చెరువు, కుంట, నాల అనేది ఏం లేదు. 100%. సేమ్ టైం మనకి ఇది రేరా ప్రాజెక్ట్, HMDA పర్మిషన్, రేరా ప్రాజెక్టు. రీసెంట్గా GHMCలో కలిసింది. ఆల్రెడీ NOC కూడా ఆల్మోస్ట్ అయిపోయిందమ్మా. CP గారి దగ్గర ఫైల్ ఉంది. ఆల్మోస్ట్ ఈ 2-3 daysలో NOC కూడా వచ్చేస్తుంది. 4 శాంక్షన్ అయిపోయింది, ట్రాన్స్ఫర్ శాంక్షన్ అయిపోయింది. అన్ని ఎవ్రీథింగ్ టైటిల్ వైజ్గా క్లియర్గా ఉన్నాం.
ఆల్ బ్యాంక్స్ లోన్స్ ఈ ప్రాజెక్ట్ లో మీకు అవైలబిలిటీ ఉంది. ఓకే, క్లియర్ టైటిల్, రెరా అప్రూవ్డ్, అండ్ అన్ని లొకేషన్ అడ్వాంటేజెస్ లోని కూడా కరెక్ట్ గా ఉంది. హైడ్రాతో గొడవ అసలు ఇబ్బందే లేదు, ఆ క్వశ్చన్ కి ఛాన్సే లేదు. ఓకే, అవును. సేమ్ టైం మనకు ఈ ప్రాజెక్ట్ లో మనం ఆల్రెడీ కొన్ని ఫ్లాట్స్ గృహప్రవేశాలు కూడా అయ్యి ఇంటీరియర్ వర్క్లు అన్ని ఫాస్ట్గా ఇంటీరియర్ వర్క్లు అవుతాయి చేసుకుంటున్నారు. ఇందులో ఒక 50% ఫ్లాట్స్ దీంట్లో మనకు ప్రెజెంట్ ఉన్నాయి. ఓ త్వరపడాలి అయితే. హాట్ కేక్ నిజంగా చూసిన వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా నచ్చుతుందండి. వాళ్ళు ఎక్కడున్నా కూడా ఇక్కడ ఒకటి సరే మనం ఉంచుకున్నా రెంట్ కన్నా ఇచ్చుకుంటే దాంతో బాగుంటుంది కదా, ఒక ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లోనే ఆలోచించే వాళ్ళు కూడా ఇది బెస్ట్. సో రెడీ టు మూవ్ కూడా ఉంది కదా. ఓకే, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నది తీసుకుంటున్నాము, టైం పే చేస్తున్నాం అనేది కూడా కాదు కదా. ఇది రెడీ టు మూవ్ ఉన్నాం, ఆల్రెడీ కస్టమర్స్ ఉంటున్నారు, ఇంటీరియర్స్ అవుతా ఉన్నాయి. సో నిజంగా తీసుకోవాలి ఈ ప్రాజెక్ట్ లో అనడానికి చాలా పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు మీరు. ఇక ఫైనల్ గా అండి, ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నామంటే ఆ బిల్డర్ ట్రస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో మరి విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్ గురించి మీరు ఏం చెప్తారు? నా పేరు మాల్పల్లి ఓంకారు. నా యొక్క కంపెనీ వచ్చేసి లాస్ట్ 18 years నుంచి నేను కన్స్ట్రక్షన్లో కస్టమర్సే నాకు మొదటి ప్రాధాన్యతగా, వాళ్ళు సాటిస్ఫై చేయాలి కస్టమర్స్ని ఫస్ట్. తర్వాత కన్స్ట్రక్షన్ కూడా మీరు చూస్తూ ఉంటే కన్స్ట్రక్షన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తూ ఉంది. అది మెటీరియల్ వైజ్గా కావచ్చు, ప్లానింగ్ వైజ్గా కావచ్చు, ఎవ్రీథింగ్, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, అన్నీ కూడా అవన్నీ కూడా నేను మొట్టమొదటి దాన్ని అందిపుచ్చుకొని నేను అప్డేటెడ్గా ముందుకు వెళ్తూ ఉంటున్నాను. చాలా బాగుందండి. సో నిజంగా ఇప్పుడు ఇంకా మనకి ఎన్ని ఫ్లాట్స్ మిగిలి ఉన్నాయి, దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మాధురి గారు, ఇలా వచ్చేసి మనకి ఇంకొక 21 ఫ్లాట్స్ ఏమో ఉన్నాయి. ఓహో, ఓకే. అవి కూడా చాలా మంది కస్టమర్స్ ఎవ్రీడే 10 to 15 మెంబర్స్ విజిట్ చేస్తూ ఉన్నారు. ఇందులో లిమిటెడ్ ఫ్లాట్సే ఉన్నాయి. మరి ఎలా ఉందండి ప్రైసింగ్? అది యాక్చువల్గా ప్రైస్ వచ్చేసరికి నేను స్టిల్ మనము 5,800 నేను కొటేషన్ ఇస్తున్నాను. అది ఫిక్స్డ్గానే ఇస్తున్నాను ఆల్మోస్ట్. ఓకే. సో నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ నుంచి రేట్స్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేయాలి, మాకు కూడా వర్కౌట్ కావట్లేదు. ఓకే, నిజంగానే కన్స్ట్రక్షన్ మొత్తం మెటీరియల్ ప్రైసెస్ అన్ని కూడా పెరిగిపోయినాయి, ఇంక్రీజ్ అయినాయి. లాస్ట్ టైం నుంచి చాలా పెరిగింది, అయినా కూడా రీజనబుల్ గానే ప్రైస్ ఉంది. క్వాలిటీ కూడా మనము ఇస్తున్నాం కాబట్టి ఇంక్రీజ్ చేయాలి రేట్స్ కూడా. స్టిల్ అయితే మనము 5,800 లాగా నేను ఇస్తున్నాను. ప్లస్ ఎమ్యూనిటీస్, జిఎస్టీ కామన్ గా ఉంటాయి. బట్ జిఎస్టీ వచ్చేసరికి నేను మనం అప్లై చేస్తున్నాము. అది కూడా మనకి ఈ వీక్ లో జిఎస్టీ ఎన్ఓసి కూడా వస్తుంది. సో అక్కడ నుంచి మనం జిఎస్టీ లేకుండా మనం కస్టమర్కి మ్యాక్సిమం 3.5 lakhs వరకు జిఎస్టీ సేవ్ చేయాలనే ఆలోచనతో ఉన్నాను. అది కూడా నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేస్తాను. సూపర్ అండి. ఈ మంత్ ఎండింగ్ ఫస్ట్ వీక్ నుంచి మనం ఫ్రీ జిఎస్టీ లాగా ఫ్లాట్ సేల్ చేసే అవకాశం కూడా ఉంది. ఓకే, అక్కడే మనం సేవ్ చేసుకుంటున్నాం మీరు అన్నట్టుగానే. వితౌట్ జిఎస్టీ ఉందంటే మనం అక్కడే కొన్ని ల్యాక్స్ సేవ్ అవుతున్నాయి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి ప్రాజెక్ట్ గురించి, అందులోనూ చాలా తక్కువ లిమిటెడ్ గానే ఉన్నాయి ఫ్లాట్స్ అని చెప్పేసి అంటున్నారు. హాట్ కేకుల్లో అయితే వెళ్ళిపోతాయి, నో డౌట్. సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు కాబట్టి మన వాళ్ళు, అండ్ చాలా కాల్స్ కూడా వస్తాయి మీకు. అండ్ చాలా మంచి ప్రాజెక్ట్ గురించి చాలా డీటెయిల్డ్ గా మా వ్యూవర్స్ కి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. ఫైనల్ గా నా రిక్వెస్ట్ ఒకటే, ఈ ఛానల్ ఇది విజిట్ చేసిన ప్రతి కస్టమర్ కూడా ఒకసారి ఈ సైట్కి వచ్చేసి మీరు విజిట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేసుకోండి. సో దట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ప్రీమియం సెగ్మెంట్ లో మీరు 3 BHK ఫ్లాట్ కావాలి అనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ రైట్ చాయిస్ అనే చెప్పాలి. సో చుట్టుపక్కల కూడా బోల్డ్ అన్ని అట్రాక్షన్స్, లొకేషన్ అడ్వాంటేజెస్ పరంగా మనం సెంటర్ లో ఉన్నామనే చెప్పాలి. సో మరి ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు. ఒకసారి ఆల్రెడీ మీరు చూసారు కాబట్టి డైరెక్ట్ గా మీరు సైట్ విజిట్